ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ సమాన పనికి ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తదనంతరం గౌరవనీయులైన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా వారికి తెలియజేయటం జరిగింది. మేము దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని విలీనం చేయటం కానీ, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పినా సరే ప్రభుత్వాలు వీటిని అమలు చేసే విధంగా ఉండట్లేదు. వెంటనే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఎంటీఎస్ కల్పించాలని, ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకి కల్పించాలని, పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో వెయిటేజ్ కూడా మేము విద్యాశాఖలో భాగంగా ఉన్నాము కాబట్టి విద్యాశాఖ నుంచి వచ్చే టీచర్ పోస్టులకి డిఎస్సి దాంట్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా వెయిటేజ్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరిని నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టి వీరిని విద్యాశాఖలో వివిధ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేయాలని జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.